నోటి దూలతో మదమెక్కి మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్ ను ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. మళ్ళీ ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఈ 2026 నా లక్ష్యాలు ట్రావెలింగ్ తో పాటు ఏఐతో అభివృద్ధి. మాటల్లో తేడా కనిపిస్తోంది, వీడి మనం నమ్మలేం. 2026 మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నీ ముసుగు చిరిగి మొక్కలైపోయింది, నీ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో. జనాలు చంపేస్తారు. ఇల్లు విత్తిందన్న, పిచ్చక ఏరిగిందన్న, ఆడేవాడో గద్దొచ్చి గుద్ద మీద దండిందన్న, ఎమ్మటే ఏ చూడు వీడియో. మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి సిగ్గుండాలి కొంచెమన్నా? ఎందుకు నీకు బూతు మాటలు? ఏం చూసుకుని అంతగానో బల్పు మాటలు మాట్లాడతావు? నాన్ వేష గారు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. చూసావేంట్రా? తమ్ముడు ఫోక్స్ యాక్ట్ ఎక్కడున్నారు మీ తమ్ముడు? ఇప్పుడు ఏమయ్యాడు? అదే ముందు అవన్నీ మాట్లాడదాం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 2026 నీకు శ్రీరామ రక్ష కాలు ఉంచితే 2026. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? 279, 299లతో పాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. గతి తప్పిన మాటలు, శృతి మించిన అన్వేష్ చేష్టలపై ఇటు ఖమ్మంలోనూ కేసులు నమోదయ్యాయి. అటు ఏపీలోని విశాఖలోని కొందరు అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటూ